నవజాత శిశువులకు తల్లిపాలు అమృతంతో సమానం. అనారోగ్యం, ఇతర కారణాలతో ఎందరో చిన్నారులు తల్లిపాలకు దూరమై ప్రాణాపాయ స్థితికి చేరుకుంటున్నారు. అభాగ్య శిశువుల ఆకలి తీర్చి వారికి ప్రాణదానం చేసేందుకు విశాఖ కింగ్ జార్జ్ ఆసుపత్రిలో ముందడుగు పడింది. రాష్ట్రంలోనే అతిపెద్ద హ్యూమన్ మిల్క్ బ్యాంక్ ఏర్పాటుకు రంగం సిద్ధమైంది. ఈ మిల్క్ బ్యాంక్ ఎలా పనిచేస్తుంది, దీనివల్ల శిశు మరణాలను ఎలా అరికట్టవచ్చో ఈ కథనంలో చూద్దాం. విశాఖలోని కింగ్ జార్జ్ ఆసుపత్రి ఉత్తరాంధ్ర జిల్లాలు విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం ప్రజలకే కాక పొరుగున ఉన్న ఒడిశా వాసులకు ప్రధాన ఆరోగ్య కేంద్రం. ఇక్కడ ఏటా సుమారు 6,000కు పైగా ప్రసవాలు జరుగుతూ ఉంటాయి. ఇప్పటికీ పోషకాహార లోపం, ఒత్తిడి, ఇతర అనారోగ్య కారణాలతో చాలామంది తల్లులకు తగినంత పాలు రావడం లేదు. దీనివల్ల నవజాత శిశువులు, ముఖ్యంగా తక్కువ బరువుతో పుట్టిన పిల్లలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తల్లిపాలు అందక శిశుమరణాలు సంభవిస్తున్న ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి. తల్లిపాలలో కేవలం పోషక విలువలే కాకుండా వ్యాధి నిరోధక శక్తిని పెంచి యాంటీబాడీలు సమృద్ధిగా ఉంటాయి. డబ్బా పాలు, ఫార్ములా పాల వల్ల పిల్లలకు ఇన్ఫెక్షన్లు వచ్చే ప్రమాదం ఉంది. ఈ సమస్యను అధిగమించేందుకు కేజీహెచ్ గైనకాలజీ వార్డులో అత్యాధునిక హ్యూమన్ మిల్క్ బ్యాంక్ ఏర్పాటు చేస్తున్నారు. సుమారు 12,000 లీటర్ల సామర్థ్యంతో ఈ మిల్క్ బ్యాంక్ ఏర్పాటు కానుంది. ఇది రాష్ట్రంలోనే అతిపెద్దది. పాలను 62.5 డిగ్రీల వద్ద వేడి చేసి వెంటనే 4 డిగ్రీలకు తగ్గించడం ద్వారా బ్యాక్టీరియా, ఇతర సూక్ష్మజీవులను నిర్మూలిస్తారు. -20 డిగ్రీల సెల్సియస్ వద్ద 6 నెలల నుంచి ఏడాది వరకు నిల్వ చేసే సదుపాయం ఉంటుంది. శిశువులకు పేగు వ్యాధుల నుంచి ఈ మిల్క్ బ్యాంకు పాలు రక్షణ కల్పిస్తాయని వైద్యులు చెబుతున్నారు. మనము తల్లులు ఎవరైతే ఎక్కువ పాలు వస్తున్నాయో వాళ్ళు కొంచెం డొనేట్ చేయగలిగితే ఆ పాలను మనీ శుద్ధి చేసి ప్యాస్చరైజ్ చేసి ఇదే కంటైనర్లో ఒక 6 నెలల స్టోరేజ్ కెపాసిటీ మనం పెంచుకొని మన దగ్గరే దాచుకుంటే ఇటువంటి అవసరము ఈ తల్లిపాలు అతి తక్కువ బరువు పుట్టే పిల్లలకి మనము తొందరగా అందజేయగలిగితే వాళ్ళు తొందరగా రికవర్ అవుతారు. చిన్నపిల్లలు భగవత్ స్వరూపులు, వాళ్ళు నిష్కల్మంగా ఉంటారు, ఏ అన్కండిషన్ లో చూపిస్తుంటారు. వాళ్ళకి మనము ఎంతో కొంత చేయూత ఇవ్వగలిగితే వాళ్ళు మహావృక్షాలు అయిపోయి చాలా మన మానవాళికి ఎంతో సేవ చేసినట్టు అవుతాం. మనము తల్లిపాలు లభించే విధంగా మనం చేయాలి అని అంటే మదర్స్ మిల్క్ బ్యాంక్ చాలా ఎసెన్షియల్. దీనివల్ల 22 నుంచి 23% నవజాత శిశు మరణాలు తగ్గిపోతాయి. మనం ఇక్కడ విశాఖపట్నంలో స్టార్ట్ చేసే మిల్క్ బ్యాంకులో సుమారుగా 12,000 లీటర్ల వరకు స్టోర్ చేయొచ్చు. అన్ని మైక్రోబ్స్, బ్యాక్టీరియా, స్పోర్స్ అన్నీ చనిపోతాయి. చనిపోవడం వల్ల ఈ మిల్క్ నిల్వ ఉంటుంది. 6 నెలల పాటు ఈ పాలు ఉపయోగించుకోవచ్చు నవజాత శిశువుల కోసం. ఈ మిల్క్ బ్యాంక్ వల్ల ఎక్కువ మిల్క్ ఉండే తల్లులందరూ స్టోరేజ్కి ఇస్తారు. స్టోరేజ్కి ఇచ్చిన మిల్క్ పాడైపోతాయా అనే అనుమానం పెట్టుకోవక్కర్లేదు. దాన్ని పాస్చరైజ్ చేసి స్టెరిలైజ్ చేస్తారు కాబట్టి దాని ద్వారాగా తల్లి నుంచి ఇన్ఫెక్షన్స్ అవి బేబీకి వెళ్ళే అవకాశం అయితే ఉండదు. ఇక్కడ మిల్క్ బ్యాంక్ ప్రొవైడ్ చేయడం అనేది నిజంగా ఒక అదృష్టం అనుకోవచ్చు. వీళ్ళందరికీ కూడా తక్కువలో మనం మిల్క్ సప్లై చేసి వాళ్ళందరికీ కూడా ఎంతో సపోర్ట్ చేయొచ్చు. ఈ తల్లులందరికీ కూడాను ఫార్ములా ఫీడ్ ఇచ్చేయడం వల్ల నా సప్లై తక్కువ ఉంది అని నేనే అనేసుకుని ఫార్ములా ఫీడ్ ఇవ్వడం వల్ల నిజంగానే ఆ మదర్కి మిల్క్ సప్లై తగ్గిపోతుంది. ఈ మిల్క్ బ్యాంక్ ద్వారా ప్రీమెచ్యూర్ బేబీస్కి వాళ్ళ మదర్స్కి సెపరేటెడ్గా ఉన్నప్పుడు వాళ్ళకి దే ఆర్ ప్రోన్ టు సమ్ డిసీజెస్ లైక్ నెక్రోటైజింగ్ ఎంట్రోకలైటిస్. బ్రెస్ట్ మిల్క్ ఇవ్వడం ద్వారా నెక్రోటైజింగ్ ఎంట్రోకలైటిస్ యొక్క రిస్క్ ఆల్మోస్ట్ 77% తగ్గుతుందండి. ఈ బృహత్తర ప్రాజెక్టుకు సుసేనా ఫౌండేషన్, ఆంధ్ర మెడికల్ కాలేజ్ పూర్వ విద్యార్థుల సంఘం ఆర్థికంగా చేయూతనిచ్చాయి. సుమారు ₹1 కోటి వ్యయంతో ఏర్పాటవుతున్న ఈ బ్యాంక్ వచ్చే 2 నెలల్లోనే ప్రజలకు అందుబాటులోకి రానుందని వైద్యులు చెబుతున్నారు. పాలు అధికంగా ఉన్న తల్లులు స్వచ్ఛందంగా పాలను దానం చేయడం ద్వారా మరో ప్రాణాన్ని కాపాడవచ్చని వైద్య నిపుణులు కోరుతున్నారు. హ్యూమన్ మిల్క్ సప్లిమెంట్ చేస్తే వాళ్ళకి ఇంటెస్టైనల్ ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉంటాయి, ఇమ్యూనిటీ పెరుగుతుంది, ఫ్యూచర్ గ్రోత్లో ఇంటెస్టైనల్ ప్రాబ్లమ్స్ అవి రాకుండా ఉంటాయి. ఫార్ములా ఫీడ్స్ తోటైతే కొంచెం మెటబాలిక్ సిండ్రోమ్స్ అవన్నీ ఎక్కువ ఉంటాయి. ఈ విధంగా పిల్లల హెల్త్, ఫ్యూచర్ హెల్త్, ఇంటెస్టైనల్ హెల్త్ చాలా ఇంప్రూవ్ చేస్తాం. అట్ ద సేమ్ టైం నవజాత శిశువుల మరణాలు డ్రాస్టిక్గా తగ్గుతాయండి. ఇప్పుడు ఏంటంటే హెల్త్ ఫర్ ఆల్ అనే నీడ్ కూడా, ఆ విజన్ కూడా ఇంప్రూవ్ అవుతుంది.